కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కులమత భేదాలు లేకుండా సోదర భావంతో మెలగాలన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఎల్ఎండి క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న దేశపతి శ్రీనివాస్. విద్యార్థి యువజన సదస్సుకు హాజరైన వినోద్ కుమార్, సుంక రవిశంకర్. సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న కలెక్టర్ పమేలా సత్పతి. కలెక్టరేట్ లో రైస్ మిల్లర్స్ తో సమీక్ష సమావేశం. ఉపాధి కార్మికులతో ముచ్చటించిన వినోద్ కుమార్ సతీమణి మాధవి. అన్ని అర్హతలు కలిగిన వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి. కులమత భేదాలు లేకుండా అందరూ సోదర భావంతో మెలగాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సక్రమ మార్గంలో నడుచుకుంటూ దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతారని ఎమ్మెల్యే అన్నారు. అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీరంతా జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేకు దీవెనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు మోరపెల్లి రమణారెడ్డి, ఎస్ఐ గౌడ్, ఒగ్గు దామోదర్, చింతల లక్ష్మారెడ్డి, గోపు మల్లారెడ్డి, పోలు రమేష్, కొండాలరావు, కొత్త రాజిరెడ్డి, పోలు రాము, అబ్దుల్ సమద్, ఆషిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మీ ఉపవాస దీక్ష 30 రోజులు చేసి ఆ భగవంతుడికి మీరు సంపాదించిన 10% కూడా మీరు పేద ప్రజలకు ఇస్తా ఉన్నారు. మీకు భగవంతుడు అన్ని అష్టైశ్వర్యాలను, అభివృద్ధిని మీకు కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు మంచి రోజులు మంచి జరగాలని ఈ యొక్క పండగ సందర్భంగా కూడా మీరందరూ ఒక మంచి అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విద్యార్థి యువజన చైతన్య సదస్సు రామడుగు మండలం దేశరాజ్పల్లిలో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్లు హాజరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. 10 ఏళ్లలో 161,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు గెల్లు శ్రీనివాస్, ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్, వీర్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, యువకులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఏ వేదిక మీద చూసినా మనం బతుకమ్మను పెట్టేది. బతుకమ్మను పెట్టడం కూడా ఒక పోరాటం అవుతుంది. తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాసారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆ బతుకమ్మను కాపాడుకునేటందుకు కొట్లాడింది తెలంగాణ బిడ్డలు. సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎఫ్సీఐ అధికారులు రైస్ మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రైస్ మిల్లర్స్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎఫ్సీఐ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ అన్నారు.
జమ్మికుంట ఏరియాకు సంబంధించిన బియ్యం బస్తాలను నిల్వ చేసేందుకు హసన్పత్తిలో గోదాం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బియ్యం నిల్వ చేసేలా స్థలం కేటాయించాలని ప్రధాన కార్యాలయానికి లేఖ రాశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, గోదాం ఇన్ఛార్జీలు, పలువురు అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి డాక్టర్ మాధవి అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులను ఆమె కలిశారు. ఈ సందర్భంగా చింతకుంట, మల్కాపూర్ గ్రామ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి కార్మిక హక్కుల కోసం పోరాడే వ్యక్తి వినోద్ కుమార్ అని ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి వారం లోపే వేతనాలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచాలని సూచించారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీతో పాటు 5 జాతీయ రహదారులు, మనోరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్, సైన్స్ సెంటర్, మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన, పద్మానగర్ నుండి ఉద్యానం వరకు డబుల్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్, ఐటీ హబ్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మాధవితో పాటు కొత్తపల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు సంబోజు లత, మల్లేశం, గాంధీనగర్ మల్లేశం, రాము, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నిన్న తెచ్చింది కాదు, ఈ వినోద్ కుమార్ గాని బండి సంజయ్ గాని ఎవరు తెచ్చింది అది కాదు. గవర్నమెంట్లో ఏందంటే నువ్వు 100 రూపాయలు సంపాదించినావు అనుకో, బీదోళ్ళకు 5 రూపాయలు ఇవ్వాలి. అట్లా గవర్నమెంట్ ఇది చేస్తున్నందుకు ఉపాధి హామీ పథకాలని గవర్నమెంటే ఇస్తుంది. ఢిల్లీ గద్దె మీద ఎవడు కూర్చున్నా మీకు అందరికి ఇవ్వాల్సిందే. ఇది మాకు వాటర్ సరిపోతలేవు. అదే మరి నేను చెప్తున్నా, మరి ఈసారి మీరు కేసీఆర్ సార్ పక్కన జరుపుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో కార్మికులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 4 నెలల పెండింగ్ ఏరియాస్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు నాణ్యమైన చీపుర్లు అందిస్తూ నెలకు 8,000 జీతభత్యం అందించాలని కోరారు. కార్మికులందరికీ డ్రెస్ కోడ్, నూనె, చెప్పులు, తువాలాలు అందచేయాలన్నారు. పూర్తిగా నడవలేని ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు, రిక్షాలను వెంటనే రిపేరు చేయించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షులు గడ్డం సంపత్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.